హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు, అందరూ నేను ఉండాలి. వెల్కమ్ టు మా ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టిఫిన్ చేసిరా, కాఫీ తాగిరా? నేనైతే పాలు తాగిన. ఇప్పుడైతే అన్నం తింటున్నాను. అన్నం తింటున్నాను. చిన్నోడైతే వంట చేసిండు, నేనైతే ఇప్పుడే తింటున్నాను. ఫ్రెండ్స్, అందరి వంటలు అయినాయా? అన్నం తిన్నారా? ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, అందరు ఏం చేస్తున్నారు? ఇవాళ స్కూల్ సూట్ ఉండదు కదా, ఇంటికాడ అందరు ఉంటారు, పిల్లలైనా అందరూ. ఇవాళ లేట్గా చేస్తారు, ఇక కొంచెం కొంచెం పనులు కదా, ఎందుకంటే స్కూల్ పోవాలంటే హడావిడి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీకి అయితే సబ్జొన్నలు తెచ్చిన. అయితే హెల్త్కు మంచిది అన్నారు డాక్టర్స్. సబ్జొన్నలు మసీలా తెచ్చింది అడవిలో. నేనైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్. చేతులు అయితే పట్టుకుని గుంజుకొస్తాయి. మళ్ళా మొన్నటిదాకా ఫీవర్ వచ్చింది, మళ్ళా తగ్గింది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటే వస్తుందట, బ్లడ్ తక్కువ ఉండే వస్తుంది అని అంటారు. ముఖమంతా మీద వచ్చింది. మళ్ళీ తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి. కానీ మందులు వేసుకోవాలంటే, అన్నీ మింగాలంటే, గోళీలు మింగాలంటేనే భయం అవుతుంది. కానీ వేసుకొని తప్పదు కదా ఫ్రెండ్స్, రోజు రోజుకి. ఎందుకంటే ఈ కండన్న తగ్గుతుంది, ఆరోగ్యం అనేది బాగుంటలేదు. ఇక బలానికి అయితే మందులు వాడవుతుంది. కాలెస్ట్రాల్ టాబ్లెట్స్, బలానికి, ఇక కొంచెం బీపీకి మందులు అయితే వాడుతున్నాను. కానీ ఈ ప్రాబ్లానికి గవర్నమెంట్ మందులు తొందరగా కనిపెడితే బాగుండు. వాళ్ళు కనిపెడితే మనకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఈ ప్రాబ్లానికి మందులు కనిపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం రేపు పిల్లలకు వస్తే వచ్చని డౌట్ పడుతున్నారు. టెస్ట్ అయితే చేయించాము, కానీ ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ అయితే రాలేదు. ఆ రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి మందులు కనిపెడతారని అంటున్నారు. కానీ గవర్నమెంట్ మందులు కనిపెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లానికి నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నదని పెట్టుకున్నాను. హెల్త్ బాగాలేకుండా హెల్ప్ చేయమని పెట్టుకున్నాను కానీ ఫ్రెండ్స్, చాలామంది నా బాధ, నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకు వచ్చి అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క పూట నేనైతే ఈ అన్నం తింటున్నానంటే మీ అందరి వల్ల ఫ్రెండ్స్, హెల్ప్ వల్లనే, అందరి సపోర్ట్ వల్ల. నా ఛానల్ని ముందుకు పంపండి, నా కొన్ని వీడియోలు షేర్ చేయండి. ఎందుకంటే మా ప్రాబ్లం అన్నది ఇంకో కొంతమందికి తెలుస్తుంది, మా బాధలని ఇంకో కొంతమందికి తెలిసి ఇంకా కొంచెం ముందుకు వచ్చి కొంచెంలో కొంచెం సాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క, ఒక అక్క లెక్క, ఒక చెల్లెలు లెక్క నన్నైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు అందరే అన్నలైనా, చెల్లెలైనా, తమ్ముళ్ళైనా, అక్కలైనా, అందరైనా మీరే బాంధవులు ఫ్రెండ్స్. నాకు చుట్టాలైనా ఎవరైనా మీరే. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. నేను రోజులు అయితే చెప్పుకోలేదు, ఇప్పుడైతే చెప్పుకోని పరిస్థితి వచ్చింది కాబట్టి మీకైతే చెప్పుకున్నాను ఫ్రెండ్స్. మీరందరూ అయితే ముందుకు తీసుకుపోండి, నాకు సపోర్ట్ చేయండి. అట్లే మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా నెంబర్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. అడ్రస్ చాలామంది అడ్రస్ అడుగుతున్నారు. మా దాంట్లో అడ్రస్ పెడుతున్నాను, ఇంటికి వస్తాం అక్క అని అంటున్నారు. నేనైతే మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. మాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా 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 రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.